I'm ovulating, Varun. अरे पर शाम को घर पे फंक्शन है, तुम्हें अक्ल होनी चाहिए यार। फ्लाइट पकड़नी है, मम्मी कॉल कर करके पागल हो रही है, मैसेज में मैसेज दिए जा रही है। आज ही का दिन मिला था तुम्हें। Oh, I'm sorry. मैं ना अपनी ओवरीज को समझा देती हूँ कि फैमिली फंक्शंस के दिन एग्स न रिलीज किया लेकिन करें। जब मर्जी करे, पर तुम मुझसे क्यों मेहनत करवाने लगती हो? సో మీరు కూడా ప్రెగ్నెన్సీ ఇలా క్యాలెండర్ ఫర్టైల్ పీరియడ్ చూసుకొని ప్రయత్నిస్తున్నారా? సో అది కరెక్ట్ అయినా? సో నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్. మేము కపుల్స్ తో రొటీన్ గా హిస్టరీ తీసుకుంటున్నప్పుడు కొందరు హస్బెండ్స్, ఇన్ఫాక్ట్ నిన్న కూడా ఒక కపుల్ వచ్చారు. హస్బెండ్, మేడం నేను మీతో సపరేట్ గా మాట్లాడొచ్చా అని. ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, ఇలా క్యాలెండర్ మెథడ్ పెట్టుకుని ఓవ్యులేషన్ కిట్స్ చూసుకుంటూ అదే టైం కి ఇంటర్ కోర్స్ చేయాలి ప్రెగ్నెన్సీ గురించి అంటే ఆయనకు అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్, ఆ ఎజాకులేషన్, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో మనకి ఇలా ఫర్టైల్ టైం గురించి చాలా కాన్షియస్ గా ఉండడం అనేది చాలా తప్పు. సో ఇప్పుడు నేచర్ హాస్ మేడ్ థింగ్స్ ఎలా అంటే, ఎగ్ రిలీజ్ అయ్యాక ఒక రోజే ఉన్న ఫర్మ్ అనేది 2 to 3 days ఉంటది. కాబట్టి మనకి ఆ ఫర్టైల్ విండోకి ఫ్యూ డేస్ ముందు గానీ ఒక 1 to 2 days తర్వాత చేసినా కూడా దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే కౌన్సిలింగ్ ఇస్తాం మేము. రిలాక్స్ కండి అదే టైంలో అని కాదు, వీక్లీ ఒక 3 times అలా వీలుంటే, లేదా 2 times అలా నాచురల్ గా హెల్తీగా ట్రై చేస్తూ ఉంటే మెజారిటీ ఆఫ్ కపుల్ కి 6 months to 1 year లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది.